మూడింటి మీద నాకు మీకు కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రామిరెడ్డి గారు మాట్లాడుతూ రేపు ప్రభుత్వంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో అంటే మీ కష్టార్జితంతో వచ్చేటువంటి ప్రభుత్వంలో మీకు ఏదో ఒకటి పదవులు కావాలి అవి కావాలి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకున్నాను. నేనేమంటానంటే అంటే మీరు రామిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ముఖాలన్నీ చూస్తున్నాను, వీళ్ళు ఏమనుకుంటున్నారా అని నేను చూస్తున్నాను. వీళ్ళ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బాబు రామిరెడ్డి గారు జగన్ రెడ్డి గారు మేము కష్టపడతాం, బాధ్యతలు తీసుకుంటాం, కానీ మా కష్టంతో వచ్చే రేపు ప్రభుత్వంలో మాకేమి నువ్వు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేం లెక్కలేదు, కానీ ఇవాళ మమ్మల్ని కాల్చుకు తిన్నాడు మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఎవడో రికమెండేషన్ తెచ్చుకుంటే వదిలిపెడితే మాత్రం ఊరుకోం, నిన్ను ఊరుకోం, జగన్ గారిని ఊరుకోం అని చెప్పి చూస్తున్నారు. మాకేం వాటాలొద్దు, గవర్నమెంట్లో మాకేం పదవులొద్దు, మమ్మల్ని ఎవడెవడైతే వేధించాడో కాల్చుకు తిన్నాడో ఆయన్ని మాత్రం అట్టుకట్టు పెట్టకుండా మాత్రం వదిలేది లేదని దానికి మీరు మాట ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు.